అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ వారిది ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం మనతో వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అందరికి నమస్తే సార్. నమస్తే. సో ఐపీఓఎస్ అధిక రిటర్న్స్ రావాలంటే ఏం చేయాలి సార్? దీని గురించి చెప్తారా? ఇప్పుడు చూడండి, ఐపీఓ అనగానే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు. ఎప్పుడైతే ఐపీఓస్ వస్తున్నాయి మార్కెట్లో అనగానే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కూడా చాలా క్రేజీగా ఉంటుంది. ప్రతి వాళ్ళు బిడ్స్ అంటారు, వాటిని బిడ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకుంటారు. అంటే ముందుగా కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళు లాటరీ సిస్టమ్తో మనకి అలాట్ చేస్తారు. సో ప్రతి వాళ్ళు షేర్లు ఒక ఐపీఓ వచ్చిందంటే మార్కెట్లోకి అది ఓవర్ సబ్స్క్రిప్షన్ అవుతుంది. అంటే దానికి ఎన్ని కోట్లు కావాలో దానికన్నా మల్టిపుల్ టైమ్స్ వస్తుంది, ఎందుకంటే అంత క్రేజీగా ఉంది ఐపీఓ అంటే. ఇప్పుడు చూడండి, దాన్ని అన్లిస్టెడ్ స్టాక్స్ అని కూడా అంటారు. అంటే ఐపీఓకి రాకముందు ఆ స్టాక్ అన్లిస్టెడ్లో ఉంటుంది అనమాట. ఈవెన్ ఇండియాలో వాళ్ళు చూస్తే చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు మనకి ఎస్బీఐ వాళ్ళ జనరల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి, అలాగే స్టాడాక్స్ అని కంపెనీస్ చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా ఇంకా అన్లిస్టెడ్లోనే ఉన్నాయి, మంచి మంచి రేటింగ్స్లో ఉన్నాయి. అలాగే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, అలా చాలా బ్రాండెడ్ కంపెనీసే ఉన్నాయి. సో ఇలాంటి కంపెనీస్ ఏంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఐపీఓస్లో ఒకటి వచ్చినప్పుడు అప్లై చేయడం. కానీ అందరికీ అలా దొరకదు, ఎందుకంటే మనకి ఎంత లాట్స్ కొన్నామో అన్నీ మనకి రావు. 2 షేర్స్ వస్తాయి, వచ్చిన వెంటనే ఐపీఓ ఎప్పుడైతే మార్కెట్లో లాంచ్ అవుతుందో వెంటనే 2 times 3 times 4 times పెరిగిపోతుంది అనమాట. సో అందుకే అంత క్రేజీగా కొనడం చూస్తారు అందరూ. దాని కనుక అన్లిస్టెడ్ స్టాక్లో కొంటే, అంటే బయట మార్కెట్లో మనకి అన్లిస్టెడ్లో స్టాక్స్ అవైలబిలిటీలో ఉంటాయి అవే కంపెనీలు. అందులో చిన్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఎప్పుడు లిస్టింగ్ అవుతాయో అనేది గ్యారంటీ లేదు. అది మంచి కంపెనీ అయ్యుండొచ్చు, టర్న్ ఓవర్ బాగుండొచ్చు, లాస్ట్ 3 years నుంచి 30% రిటర్న్ ఇవ్వచ్చు ఆ కంపెనీ, కానీ లిస్ట్ అయ్యేంత వరకు వాటిని మనం అమ్ముకోలేము. సో అట్లాంటివి కొంటే మాత్రం మనకి ఇబ్బంది పడతాం. సో అలాగే ఒకవేళ అలాట్ అయినా కూడా అన్లిస్టెడ్ స్టాక్స్ మనం కొంటే ఏమవుతుందంటే దాన్ని 6 months దాకా అమ్మడానికి లేదు. బయట మార్కెట్లోకి వస్తుంది, ప్లేస్ అవుతుంది, మార్కెట్లో సబ్స్క్రైబ్ చేస్తారు అందరూ, కానీ మనం మాత్రం 6 months ఆగిన తర్వాత దాన్ని అమ్మాలి. కానీ ఎప్పుడైతే షేర్ ప్రైస్ ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో ఐపీఓలో ఆ ఒక 6 months లోపలే బాగా పైకి వెళ్ళి మళ్ళీ కింద పట్టడం జరుగుతుంది అనమాట. సో దాన్ని మనం కోల్పోతున్నాం. సో ఇట్లాంటి అన్నిటికీ చెక్ పెడుతూనే ఏఎఫ్ అనేది ఉంది, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటారు దాన్ని. అందులో ఏంటంటే మినిమం ఎవరికి తెలుసు ఏఎఫ్ అనగానే 1 crore ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని. కానీ ఇందులో ఏంటంటే ఆ 1 crore ఒకసారి ఇవ్వక్కర్లేదు, 10 lakhs లాగా ప్రతి 3 నెలలకి ఒకసారి అలా 2.5 years దాకా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో దీనికి కాల పరిమితి వచ్చి 6 years ఉంటుంది. సో 6 years దాకా మనకి ఈ మొత్తం కంప్లీట్ అవుతుంది. 3rd year నుంచి మనం రిటర్న్స్ రావడం మొదలు పెడతాయి. 3rd year ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ కొన్న 10 lakhsకి ఐపీఓ లాంచ్ అవుతుంది బయట మార్కెట్లో. సో ఇట్లా ఏఎఫ్ ద్వారా వెళ్తే మాత్రం ఈ 2 conditions లేవు. ఎట్లా 2 conditions అంటే మనం 6 months ఆగేంత వరకు వెయిట్ చేయాలి అనేది లేదు. ఐపీఓకి రాగానే అది అమ్మేయచ్చు, కంపెనీ వాళ్ళు అమ్మేసి మనకి ఇచ్చేస్తారు, ఆ కండిషన్ లేదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ కనుక బై ఛాన్స్ అది లిస్ట్ అవ్వలేదు అంటే, ఎప్పటికీ కూడా లిస్ట్ అవ్వలేదు అంటే ఏఎఫ్లో ఏంటంటే 6 years అవ్వగానే క్లోజ్ చేసేయాలన్నమాట, అకౌంట్ క్లోజ్ అయిపోవాలి. కాబట్టి ప్రమోటర్స్ దాన్ని మళ్ళీ కొనుక్కుంటారు వాళ్ళ దగ్గర. ఒకవేళ లిస్ట్ ఏదైనా కారణం నుంచి లిస్ట్ అవ్వకపోతే ప్రమోటర్స్ దాన్ని కొనుక్కుంటారు, విత్ 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు అనమాట. సో కంపల్సరీ లిక్విడేషన్ అనేది మనకి గ్యారంటీగా ఉంటుంది. సో మొత్తం టెన్యూర్ వచ్చి 6 సంవత్సరాలు. ఫస్ట్ 2.5 years మనం ఇస్తూ ఉంటాం 10 lakhs, తర్వాత మన 3 years నుంచి మనకి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. సో అట్లా 6 yearsలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇలా కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇలాంటి ఐపీఓస్లో కొనుక్కుంటే 33-40% కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా కంపెనీస్ ఇవాళ మార్కెట్లో చూస్తే మీకు ఇవాళ చూడండి, అన్లిస్టెడ్ అంటే మార్కెట్లో లిస్ట్ కాని కంపెనీల దగ్గర 250 ఉన్నాయి ఇండియాలో. సో అలా 250 కంపెనీలో కూడా వీళ్ళు బాగా ఫిల్టర్ చేసి 40 కంపెనీస్ తీసుకుంటారు. సో ఆ 40 కంపెనీస్ మీద కూడా త్వరగా రీసెర్చ్ చేసి బ్యాలెన్స్ షీట్లు చదివి మినిమం 10 years నుంచి ఇండస్ట్రీలో ఉండాలి, దానికంటూ బయట మార్కెట్లో ఒక మంచి గుడ్ విల్ ఉండాలి, బాగా తెలిసి ఉండాలి పబ్లిక్కి, దాని రిటర్న్స్ చూస్తే 30% ప్లస్ ఉండాలి ప్రతి లాస్ట్ 3 years నుంచి. అలా బాగా ఏరి ఒక 7 కంపెనీస్ తీసుకుంటారు. అంటే ఇండియాలో ఉన్న టాప్ 7 ఐపీఓస్ని సెలెక్ట్ చేసి అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కాబట్టి రిటర్న్స్ గ్యారంటీగా వస్తాయి. సో ఐపీఓలో మనం అధిక లాభం పొందాలంటే ఇది ఒక మంచి మార్గం అని చెప్తున్నాను. అంటే రిస్క్ ఏమైనా ఉంటుందా సార్? రిస్క్ అనేది ఏమి ఉంటుందండి, ఎందుకంటే ఆల్రెడీ ప్రూవెన్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి. మీకు చెప్తున్నాను, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అనేది పెద్ద కంపెనీయే. మనం చూస్తే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది చాలా పెద్ద కంపెనీ. సో ఇలాంటి కంపెనీలో వాళ్ళు జనరల్గా పెడుతుంటారు. సో కాబట్టి రిస్క్ అయితే ఏమి ఉండదు, ఎందుకంటే అన్ని సాలిడ్ కంపెనీస్లో పెడతారు. మనకు ఉన్న 250లో 7 కంపెనీస్ సెలెక్ట్ చేస్తున్నారంటే మీరు ఆలోచించండి ఎంత ఫిల్టరేషన్ జరుగుతుంది. అంటే అన్ని పిచ్చి పిచ్చి కంపెనీని తీసేసి ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ తీసుకుంటారు. సో ఇండియాలో టాప్ 20 కంపెనీస్ నుంచి వస్తాయి కాబట్టి మనకి రిస్క్ ఉండదు, అది మనకి మంచిగానే ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో స్పెషల్ వీడియో ఇది. సో రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తుండండి వీటీవీ వాయిస్ వారిది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.